హాయ్ గాయ్స్, నేను మీ ఆంధ్ర అమ్మాయిని. నైట్ అయితే కొంచెం అన్నం అయితే మిగిలిపోయింది. దాంతో నేను మార్నింగ్ చింతపండు పులిహోర అయితే చేసుకుంటున్నాను. చాలామంది అన్నం మిగిలితే కొంచెమే కదా మిగిలిందని పడేస్తుంటారు. అలా పడేయకుండా ఏదో ఒకటి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా దాంతో పులిహోర కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, దోశలు కానీ ఏదో ఒకటి చేసుకొని తింటే అన్నాన్ని వేస్ట్ చేయకుండా ఉంటాం మనం. ఇంకా నేను ఈరోజు అయితే పులిహోర ఎలా చేసుకుంటున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలానే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి అన్నం వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేస్తాను. ఇంకా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత దాంట్లోకి తాలింపు గింజలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు అయితే పోసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకుంటా. దగ్గరికి అయితే అవుతుంది. అయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే అయిపోతుంది. ఇంకా దాన్ని అన్నంలోకి వేసుకొని కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.